హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే అందరికీ తెలిసిందే గోల్కొండ పోర్ట్. మనం అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసుకోవాలి. నేను నా ఫ్రెండ్ ర్యాపిడో బుక్ చేసుకుని లొకేషన్కి అయితే చేరిపోయాం. గోల్కొండ పోర్ట్కి అయితే మనం వచ్చేసాం. నేనైతే ఎప్పుడు ఈ ప్లేస్కి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏదైనా కొత్తగా చూస్తున్నప్పుడు మనలో ఒక ఆసక్తి రావడం సహజమే. నేను కూడా అలానే ఫీల్ అయ్యా. నా చిన్నప్పుడు ఎన్నో కథలుగా విన్నాను. అసలు ఏముంది, ఏం జరిగిందో వెళ్తూ మాట్లాడుకుందాం. లోపలికి ఎంట్రన్స్ అవ్వాలంటే ఒక టికెట్ తీసుకోవాలి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ క్యాష్ తప్ప మా చేతిలో మనీ లేవు. 20 కిలోమీటర్లు వచ్చాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా అనే ఆలోచన మాలో వచ్చింది. మాలాగే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి మేము అడగకుండానే నా దగ్గర క్యాష్ ఉంది, మీరు ఫోన్పే చేయండి అన్నారు. వెంటనే మాకు ఒక దారి దొరికింది. ఎలాగోలా తిప్పలు పడి లోపలికైతే వచ్చాం. అసలు గోల్కొండలో ఏం జరిగిందంటే, గోల్కొండ చరిత్ర చాలా గొప్పది. అది 12వ శతాబ్దం కాకతీయ రాజుల కాలంలో మట్టి కోటగా నిర్మించబడింది. తర్వాత 1518లో కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండను తమ రాజధానిగా మార్చుకొని శక్తివంతమైన రాజ్యంగా మార్చారు. గోల్కొండ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోహినూర్ డైమండ్, మరికొన్ని డైమండ్స్ వెలుగులోకి వచ్చాయి. రహస్యదారుల కోసం ప్రసిద్ధి చెందింది గోల్కొండ. బ్రిటిష్ వారు 1849లో సిక్కు రాజ్యం జయించింది. అప్పుడు కోహినూర్ డైమండ్ను బలవంతంగా తీసుకున్నారు. 1850లో దాన్ని క్వీన్ విక్టోరియాకు బహుమతిగా ఇచ్చి తర్వాత బ్రిటిష్ కిరీటంలో పెట్టారు. ఇప్పటికీ కోహినూర్ డైమండ్ బ్రిటిష్ రాజ కుటుంబం దగ్గరే ఉంది. ఈ గోల్కొండను చూడడానికి వేరే దేశాల నుంచి కూడా వస్తారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో వేరే కంట్రీ వాళ్ళని కూడా చూశాను. వాళ్ళతో కొంతమంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. చెప్పాలంటే ఈ ప్రదేశం గురించి చాలా విషయాలు అయితే దాగున్నాయి. ఈ కట్టడాలన్నీ చూస్తే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. నేను పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పట్లో ఇంత పెద్ద గోడలు ఎలా కట్టారని చెప్పేసి నాలో ఒక ఆలోచన వచ్చింది. ఇదంతా పక్కన పెడితే అసలు ఇంత పైకి ఎలా తీసుకొచ్చారు, ఎలా కట్టారు? ఈ కట్టడాలను చూస్తుంటే అప్పట్లో చాలా కష్టపడి దీన్ని నిర్మించారని తెలుస్తుంది. మనం ఇప్పటి వరకు చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తా, చూడండి. ఐ హోప్ మీరు ఇక్కడ వరకు వీడియో చూసుంటే నాలాంటి కొత్త క్రియేటర్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఏదైనా ఉందంటే ఈ వీడియో లైక్ చేయండి. వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.